నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో సంతానలేమి అంటే ఏమిటి, సంతానలేమికి కారణాలు ఏంటి, సంతానలేమికి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉన్నాయి, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మౌనిక గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే, వెల్కమ్ టు షో. థ్యాంక్ యూ. రైట్, జనరల్గా సంతానలేమి అనేది ఎప్పుడు కన్సిడర్ చేయొచ్చు అంటారు? సంతానలేమి అంటే ఇన్ఫర్టిలిటీ అండి. ఒక కపుల్ కోహాబిటేట్ అవుతూ కలిసి అట్లీస్ట్ రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటే అట్లీస్ట్ 2 to 3 times per week కాండమ్ లేదా టాబ్లెట్స్ ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా 1 year తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు దాన్ని మనం ఇన్ఫర్టిలిటీగా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ 2 typesగా ఉంటుంది. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఒకటి, సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఒకటి. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే మనకు ఇంతకు ముందు ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వచ్చి ఉండదు, సో దాన్ని ప్రైమరీ అంటాం. సెకండరీ అంటే ఇంతకు ముందు ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది, అది మిస్క్యారేజ్ అయి ఉండొచ్చు లేదా దే మైట్ హ్యావ్ హ్యాడ్ అ హెల్తీ బేబీ డెలివర్డ్, కానీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో రావడము కష్టంగా ఉంటే దాన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీగా గుర్తిస్తాం. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఎంత ర్యాంపెంట్గా ఉందో సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా అంతే ప్రివలెంట్గా ఉంది ఇప్పుడు కమ్యూనిటీలో. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఫస్ట్ బేబీ హెల్దీ డెలివరీ అయినా కూడా సెకండ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్తున్నారు. సో దానికి బేసిక్గా ఎలాంటి రీజన్స్ ఉండొచ్చు అంటారు? ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఎప్పుడు కూడా ఒక కిడ్ డెలివరీ అయిన తర్వాత బర్త్ స్పేసింగ్ అనమాట. అంటే న్యాచురల్గా డెలివరీ అయిన వాళ్ళు అట్లీస్ట్ 1 year వరకు వెయిట్ చేసి ప్రెగ్నెన్సీ ట్రై చేయమంటాం. అదే ఒకవేళ సిజేరియన్ ద్వారా డెలివరీ అయిందంటే ప్రిఫరబుల్లీ 18 months అంటే 1.5 year వరకు గ్యాప్ పెట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ట్రై చేయమంటాం. నవ్వు ఈ టైంలో ఏమవుతుందంటే వేరియస్ ఫ్యాక్టర్స్, ఏజ్ ఆఫ్ ద లేడీ అడ్వాన్స్ అయింది, తనలో ఉన్న ఎగ్ నంబర్స్ తక్కువై ఉండొచ్చు. సిమిలర్లీ హస్బెండ్లో వేరియస్ ఫ్యాక్టర్స్ అంటే తన లైఫ్ స్టైల్ ప్రకారం కానీ ఎనీ హ్యాబిట్స్ ఆఫ్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్సంప్షన్ అన్నీ దానివల్ల ఏమైనా డిక్లైన్ అయ్యి ఉండొచ్చు ఛాన్సెస్. ఇంకొన్ని కేసెస్లో రేర్గా ఏమవుతుందంటే హస్బెండ్లో స్పర్మ్ కౌంట్స్ అంతా ఏవో చాలా తక్కువ ఉండి ఉండొచ్చు అనమాట. లైక్ నార్మల్ కౌంట్స్ మనం 15 million కన్సిడర్ చేస్తాం పర్ milliliter. కొంతమందిలో తక్కువ కౌంట్స్ లెటెస్ట్ 4 million 5 million ఉన్నాయి, కానీ ద ఫస్ట్ ప్రెగ్నెన్సీ దే వర్ లక్కీ అండ్ దే హ్యాడ్ ఇట్. నౌ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో దే ఆర్ హ్యావింగ్ ట్రబుల్. అప్పుడు వచ్చి సెమెన్ అనాలిసిస్ చేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాబ్లం ఉంది అన్నది మనకు బయటపడుతుంది. చాలామంది కపుల్స్లో హస్బెండ్స్ ఏమంటారంటే కొంచెం రిలక్టెంట్గా ఉంటారు, అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చింది, సో మాలో ఏది ప్రాబ్లం ఉండి ఉండకపోవచ్చు, సెమెన్ అనాలిసిస్ అన్నది ఎందుకు అడుగుతున్నారు మీరు అన్న చాలామంది దే డూ రైజ్ క్వశ్చన్. సో ఐ వాంట్ టు స్టేట్, సో ఏమవుతుందంటే మనకు 100 కేసెస్ని వాళ్ళు తీసుకొని ఇవి నార్మల్ కౌంట్స్ అని WHO డిసైడ్ చేసింది. వాటిలో 98% ఆఫ్ ద మెన్ ఎవరికైతే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిందో దే హ్యాడ్ కౌంట్స్ అబవ్ 15 million. అందుకని మనం ఇది నార్మల్గా కన్సిడర్ చేస్తున్నాం. సో వాళ్ళు గ్యాదర్ చేసిన వాళ్ళలో కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వచ్చాయి 2% కేసెస్లో, కానీ అక్కడ తక్కువ కౌంట్స్ ఉన్నాయి. సో సెకండ్ ప్రెగ్నెన్సీ మైట్ బి క్రియేటింగ్ ట్రబుల్. రైట్, జనరల్గా సంతానలేమి అనేది అంటే మనం కపుల్ ఫస్ట్ ప్లాన్ చేసుకున్నప్పుడే మనం ఐడెంటిఫై చేయగలమంటారా, ముందే హెరిడిటరీగా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా? యూజువల్లీ ఇన్ఫర్టిలిటీ కాజెస్ మోస్ట్ ఆఫ్ దెమ్ అక్వైర్డే ఉంటాయి, కానీ లేదు కంజనైటల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటే ఫ్యూ ఐ విల్ స్టేట్. లైక్ విమెన్ సైడ్ నుంచి తీసుకుంటే కొంతమంది ఏమంటారంటే ఈ నీటి బుడగల సమస్య PCOD చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి రీజన్స్ కాజెస్, కానీ వన్ ఆఫ్ ద కాజెస్ జెనెటిక్ అంటారు. అంటే మదర్లో ఉంటే దెర్ ఈజ్ అ ఛాన్స్, అంటే ఎస్పెషలీ మదర్ కూడా ఒబీస్గా ఉన్నారు, ఓవర్ వెయిట్ ఉన్నారు, సో వాళ్ళ డాటర్ కూడా మైట్ బి టెండెన్సీ అనమాట ఓవర్ వెయిట్ లేదా ఒబీస్ ఉండడం, అండ్ సిమిలర్గా PCOD హెరిడిటరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే పుట్టుకతోనే కొంతమంది గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కంజనైటల్ యూట్రైన్ అనామలీస్ అంటాం. అంటే పుట్టినప్పుడు యాక్చువల్గా బేబీగా ఫీటస్ డెవలప్ అయ్యేటప్పుడు 2 separate ట్యూబ్స్గా ఉంటాయి, డక్ట్స్, పారామీసోనెఫ్రిక్ డక్ట్స్ అంటాం. అవి యునైట్ అయ్యి మనకు గర్భసంచి ఫామ్ అవుతుంది. కొంతమందిలో ఏమవుతుందంటే మధ్యలో ఈ అడ్డుగోడ మిగిలిపోవడం లేదా యునైట్ కాలేకపోవడం, సో వీటిని యూట్రైన్ అనామలీస్ అంటాం. ఈ కేసెస్లో ఏమవుతుందంటే ఒకటి ప్రెగ్నెన్సీ రావడం కష్టం ఉండొచ్చు, లేదా వచ్చినా కూడా అబార్షన్స్ యూజువల్లీ సెకండ్ ట్రైమెస్టర్ అంటే 3rd to 6th month ఈ టైంలో ఎక్కువగా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కమింగ్ టు మెన్లో కూడా దెర్ ఆర్ సర్టన్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్, అంటే వాళ్ళ క్రోమోజోమ్స్ జన్యుపరంగా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, వై క్రోమోజోమ్లో మైక్రో డిలీషన్స్ అంటారు. సో ఇట్లా జన్యుపరంగా కూడా అక్వైర్డ్గా కాజెస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇట్లాంటి కేసెస్లో అజోస్పర్మియా ఉంటుంది, అంటే స్పర్మ్స్ మనకు సిమెన్ శాంపిల్లో కనపడవు అనమాట. సో దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్, దెర్ ఆర్ వేరియస్ అదర్ రీజన్స్ ఆల్సో. అలాగే అంటే ఫస్ట్ ట్రైమెస్టర్లో ఎక్కువ మందికి అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఆ టైంలో చాలా ప్రికాషనరీగా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటారు. సో అప్పుడు అబార్ట్ అయ్యేదానికి రీజన్స్ ఏముంటాయంటారు?
సో ఫస్ట్ ట్రైమెస్టర్ అబార్షన్స్ అన్నప్పుడు అంటే అప్ టిల్ 12 వీక్స్ అనమాట ఫస్ట్ ట్రైమెస్టర్. సో ఈ ఫస్ట్ 3 monthsలో అబార్షన్ అవ్వడానికి కాజెస్ చాలా ఉంటాయి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జెనెటిక్ కాజెస్ అంటారు. అంటే వచ్చే ఎగ్లో జన్యుపరంగా ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదా కణంలో ప్రాబ్లం ఉందా, లేదా కలిసిన తర్వాత ఎంబ్రియోలో డినోవోగా ఏదైనా మ్యూటేషన్స్ జరిగి ఏమైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యాయి. సో ఇట్లాంటి డిఫెక్టివ్ ఎంబ్రియోని గర్భసంచి ఫస్ట్ అతుక్కోనివ్వదు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు బయోకెమికల్ ప్రెగ్నెన్సీ లాసెస్, అంటే జస్ట్ బేర్లీ వాళ్ళకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, 2 lines కనపడతాయి, బట్ ఇమీడియట్లీ బ్లీడింగ్ అనేది నెక్స్ట్ వీకే, ఈవెన్ బిఫోర్ స్కాన్కి వెళ్ళగలిగే లోపనే తనకు బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొన్ని ఫ్యాక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ జెనెటిక్ ఏంటి అంటే దెర్ కెన్ బి ఈ థైరాయిడ్ ఇష్యూస్ కానీ, పీసీఓడి ఇష్యూస్ కానీ, ఎనీ అదర్ డయాబెటీస్ ఏమైనా ఉంది, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉండొచ్చు. చాలామంది భయపడతారు థైరాయిడ్ ప్రాబ్లము, పీసీఓడి ప్రాబ్లం వల్ల అబార్షన్ అయిందా, ఒకవేళ ఇఫ్ దే హ్యాడ్ అ హిస్టరీ దే లాస్క్. బట్ చాలా మటుకు ఈ కండిషన్స్ థైరాయిడ్, పీసీఓడి అన్నది మెడికేషన్స్తో మనం కంట్రోల్లో పెట్టుకుంటే దే డోంట్ స్టాండ్ అ ప్రైమరీ కాజ్ ఫర్ మిస్క్యారేజెస్. రైట్, ఒక కాల్ ఉన్నారని కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి మాధవి గారు నమస్తే అండి. మాధవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు థైరాయిడ్ ఉంది మేడం. ఓకే, థైరాయిడ్ మొన్న 39కి వెళ్ళాను మేడం రీసెంట్ గా. ఓకే, అంటే అక్కడ స్టావ్య మేడం గారు చూశారు. చెప్పండి మాధవ్ గారు. థైరాయిడ్ ఉంది మేడం ఇంట్లో. ఓకే, ఎంత 5 డోస్ points తీసుకుంటున్నారండి? డోస్ ఎంత 25 తీసుకుంటారు? నెంబర్. ఓకే అండి. సో పెళ్ళ ఎంత టైం అవుతుందండి? 15 years మేడం. అండ్ ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ అని డిసైడ్ అయ్యారండి ఫర్దర్గా? ఐయుఐ అని వచ్చాను మేడం. అయితే మేడం గారు ఐయుఐ సక్సెస్ కాదమ్మా, ఐవీఎఫ్ చేయించుకోండి అని చెప్పారు మేడం. ఓకే అండి. సో ఇది ఐవీఎఫ్ వెళ్దామంటే టెస్టులు చేపించి అందులో కొంచెం షుగర్ వచ్చింది మేడం. ఓకే అండి. ఓకే, 180 వచ్చింది షుగర్ ఫాస్టింగ్. ఓకే ఓకే. అది మరి ఐవీఎఫ్ ఐయుఐలో అవుతుందా మేడం? ఐవీఎఫ్ చేయించుకోమంటారా? ఇప్పుడు ఫస్ట్ థైరాయిడ్ అన్నది TSH వాల్యూ 5 అన్నారు కదండి. యాక్చువల్గా నార్మల్ జనరల్ పాపులేషన్ అయితే మనం దాన్ని ఏమీ హ్యాండిల్ చేయం, బట్ ఒక లేడీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ అవుతుందంటే లెస్ దెన్ 2.5 ఉండాలి. సో మీ వెయిట్ని కన్సిడరేషన్లో తీసుకొని డాక్టర్ స్టార్టెడ్ యూ ఆన్ థైరాయిడ్ మెడికేషన్. నో కమింగ్ టు మీరు మ్యారేజ్ అయి 15 years అవుతుంది అంటున్నారు కాబట్టి యూజువలీ IUI లాంటి ట్రీట్మెంట్స్లో ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అన్నదే మనకు అరౌండ్ 15 to 20% ఉంటుంది. కానీ ఈ పీక్ సక్సెస్ రేట్ ఎప్పుడు కూడా కపుల్స్ ఎవరికైతే జస్ట్ 3 to 4 years ఆఫ్ మ్యారేజ్ అయి ఉంటుందో అలాంటి వాళ్ళలో ఎక్కువగా వర్తిస్తుంది. మీ కేసులో ఆల్మోస్ట్ 15 years అయింది అంటే మీ ఏజ్ అన్నది కూడా అడ్వాన్స్డ్గా ఉంటుంది కాబట్టి డాక్టర్ గారు మీకు IVF అనేది సజెస్ట్ చేశారు. నౌ కమింగ్ టు మీ షుగర్స్ అన్నది 180 ఉంది అంటే అన్కంట్రోల్డ్ ఉంది అండి. మీరు ప్రిఫరబుల్లీ ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. IUI కానీ IVFలో కానీ మనం ఎంబ్రియో తయారు చేసుకొని ఫ్రీజ్ పెట్టుకొని మీరు షుగర్స్ అన్ని కంట్రోల్గా వచ్చినప్పుడు మాత్రమే ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయించుకోండి. IUI ట్రీట్మెంట్ అయినా కూడా మీరు ప్రెగ్నెన్సీకే ట్రై చేస్తున్నారు కాబట్టి మీ షుగర్స్ కంట్రోల్లో లేకుండా మీరు ప్రెగ్నెన్సీకి అటెంప్ట్ చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చినా రేపు మిస్క్యారేజ్ లేదా బేబీలో సర్టన్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాము, అబ్నార్మాలిటీస్ లేదా కార్డియాక్ అబ్నార్మాలిటీస్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు షుగర్స్ కంట్రోల్లో తెచ్చుకోవాలి. తర్వాత మీరు ప్రిఫరబుల్లీ IVF ట్రీట్మెంట్లో ఎంబ్రియోస్ తయారు చేసుకొని ఫ్రీజ్ చేసుకోండి అండ్ ఆ ఫాలోయింగ్ సైకిల్లో మీరు వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. కడప నుంచి శ్రీకళ గారు నమస్తే అండి. శ్రీకళ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో, నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు ఇప్పుడు 3 months పాజిటివ్ వచ్చి 4-5 సార్లు. ఓకే అండి. ఇట్లా 3 months 2 months మామూలు పాజిటివ్ వచ్చి 1 week బ్లీడింగ్ అవుతుంది. ఇట్లా 4 times జరిగింది. ఓకే, అంటే అది ఎందువల్ల? మీ ఏజ్ ఏంటండి? నా ఏజ్ వచ్చేసి 23. 23. ఓకే. మేనరికంలో జరిగిందా అండి మీది హస్బెండ్ది మ్యారేజ్? లేదు లేదు లేదు. ఓకే. సో 2 abortions కంటే ఎక్కువ బ్యాక్ టు బ్యాక్ ఇట్లా మిస్క్యారేజెస్ అయితే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటామండి. అండ్ మీ కేసులో పర్టిక్యులర్గా అన్నీ కూడా 3 months లోపలనే జరిగాయి మిస్క్యారేజెస్ కాబట్టి ఫస్ట్ ఏంటి అంటే జన్యుపరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దానివల్ల ఇలా జరుగుతుందా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. దీనికి ఏం చేయాలి అంటే క్యారియోటైపింగ్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది హస్బెండ్కి మీకు ఇద్దరికి కూడా. సో ఈ క్యారియోటైపింగ్ అన్న బ్లడ్ టెస్ట్ చేసుకొని లేడీస్కి ఎప్పుడు కూడా నార్మల్ వచ్చేసి వేరియంట్ 46XX ఉండాలి,
అండ్ మెన్లో 46XY ఉండాలండి, అది చూసుకోండి. అండ్ ఇవన్నీ బేసిక్ క్యారియోటైపింగ్, ఇంకొకటి యాప్లా ప్రొఫైల్ అని ఉంటుంది. ఈ బ్లడ్ టెస్ట్ చేసుకొని మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఇవంతా బాగానే ఉంది అంటే అటెంప్ట్ చేయొచ్చు. కానీ ఆ ప్రెగ్నెన్సీలో మీకు అంతా మంచిగా జరగడానికి ఛాన్సెస్ ఆర్ ఆల్మోస్ట్ యాజ్ హై యాజ్ 70%. సో ఇట్లా మళ్ళీ మిస్క్యారేజే అయ్యే ఛాన్స్ మీకు ఓన్లీ 20 to 30% ఉంటుందన్నమాట. సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్కున్న ప్రొఫైల్లో ఏవేవి బ్లడ్ టెస్ట్ ఉన్నాయో, ఏవేవి ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో అవన్నీ చేసుకొని ముందు ప్లాన్ చేసుకొని ఆ తర్వాతనే మీరు ప్రెగ్నెన్సీని అటెంప్ట్ చేయాలి. అండ్ ఈసారి ప్రెగ్నెన్సీ వస్తే మీకు కొన్ని ఎక్స్ట్రా సపోర్ట్ మెడికేషన్స్ ఉంటాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అండ్ ఇంకొన్ని బ్లడ్ థిన్నర్స్, ఆస్పిరిన్ అండ్ హెపారిన్ ఇంజెక్షన్స్ అంటారు. ఈ ఎక్స్ట్రా సపోర్ట్తో మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. సంగారెడ్డి నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. Actually, we got married in 2012, madam. ఓకే అండి. 12 తర్వాత మాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దెన్ we are planning for second pregnancy. ఓకే. So that's why we are consulting the Karnataka hospital, but we can't able to get pregnancy. అసలు ప్రాబ్లం ఏంటంటే మీరు ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ చెప్పారు కదా, అవును. దానికన్నా అది సెకండరీ ప్రెగ్నెన్సీ ఫర్టిలైజర్స్ అని చెప్పి అన్నారు కదా, దాని గురించి మన డీటెయిల్స్ ఏమైనా చెప్తాను వాళ్ళు కాల్ చేశాను మేడం. ఓకే అండి. సో 13లో గాట్ బాగుంది. ఓకే అండి. ఫర్దర్గా మేము ఒక 2-3 years ప్లాన్ చేసుకోలేదు, దాని తర్వాత ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది అనమాట. అందుకని మేము చూసాము అక్కడ సంగారెడ్డిలో చెక్ చేసాము. అండ్ దెన్ ఇప్పుడు మియాపూర్ కర్ణాటక రోడ్ ట్రీట్మెంట్ అడుగుతున్నాము. ఓకే. బట్ ప్రాబ్లం అయ్యింది అనేది అర్థం అవ్వట్లేదు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చింది, సెకండ్ ప్రెగ్నెన్సీ రావడంలో కష్టంగా ఉందండి. ఎప్పుడు కూడా బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటాం. ఒక కపుల్ మా దగ్గరికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో అప్రోచ్ అయినప్పుడు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, సెకండరీ ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, ద గ్యామెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిమిలర్ ఉంటాయి. అంటే లేడీకి స్కాన్ చేసి ఓవరీస్లో ఫాలికల్స్, ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి అన్నది చూసుకోవడము, అండ్ ట్యూబ్స్ టెస్ట్ చేసుకొని ఓపెన్ ఉన్నాయా లేదా చూసుకోవడం, అండ్ హస్బెండ్ సైడ్ నుంచి కణాల కౌంట్స్ ఎలా ఉన్నాయి చూసుకోవడం. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఈ ప్రెగ్నెన్సీకి డ్యూరేషన్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ టైంలో ఏవైనా జరిగి ఉండొచ్చండి. అంటే మీ సైడ్ నుంచి సెమెన్ అనాలిసిస్లో కౌంట్స్ ఎలా ఉన్నాయి అన్నది చూసుకోవాలి. మేడం సైడ్ నుంచి ఏమైనా రికరెంట్గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్లో ఏమైనా బ్లాకేడ్ అయిందా అన్నది రూల్ అవుట్ చేసుకోవాలి. ఎగ్ నంబర్స్ ఏమైనా అప్పటికి ఇప్పటికి బాగా డిక్లైన్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఏమైనా వస్తుందా అన్నది చూసుకోవాలి. ఇవన్నీ చేసుకొని అంత బేసిక్ అన్నీ బాగానే ఉన్నాయి అంటే మీరు టాబ్లెట్స్తో అట్లీస్ట్ 5 to 6 cycles దాకా ట్రై చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. వైజాగ్ నుంచి రాము గారు, నమస్తే అండి. మేడం నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, మా మిసెస్ కి ఇలాగ నాకు 3 years అయింది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే అండి. ఒకసారి ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి వెళ్ళిపోయింది మేడం. ఓకే. అన్ని టెస్టులు చేయించాము, అన్ని టెస్టులు నార్మల్ గా ఉన్నాయన్నారు మేడం. ఏకి లేవు. కట్టి ఎగ్స్ ఒక దాంట్లో 9, ఒక దాంట్లో 7 eggs ఉన్నాయన్నారు మేడం. ఓకే అండి. అయితే దాని గురించి కోసం కాల్ చేశాను మేడం. ఏ ప్రాబ్లం లేదంటున్నా కానీ మాకు రిజల్ట్ లేదు అనేది కొంచెం బాధకర వస్తుంది మేడం. ఓకే అండి. సో ఇది మీరు చూసుకున్న బేసిక్ టెస్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయన్నారు. అండ్ తనకు కూడా ఫాలికల్స్ ఒక సైడ్ 9, ఒక సైడ్ 7 అంటే AFCs అంటాం ఆ మంత్కి. రెండు కూడా కలిపి మనం యాడ్ చేసినప్పుడు 7 నంబర్ కంటే ఎక్కువ ఉంటే తన రిజర్వ్ బాగానే ఉన్నట్టు అర్థం అండి. సో మీది వచ్చేసి కేస్ ఆఫ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ 15% కపుల్స్, అంటే ఒక 100 మంది క్లినిక్ వస్తే ఆల్మోస్ట్ 15-20 members ఇదే ప్రాబ్లం ఉంది. అంటే అంతా బాగుంది అంటున్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పేసి. ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రాబ్లం లేదు అని కాదండి, బట్ ప్రెజెంట్ డే టెక్నాలజీతో మనం ఆ ప్రాబ్లం ఏంటి అన్నది డిటెక్ట్ చేయలేకున్నాము. ఇప్పుడు ఎగ్ నంబర్స్ బాగున్నాయి అన్నారు, బట్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది మనకు కనపడదు. సిమిలర్లీ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, బట్ ట్యూబ్స్లో ఉన్న లైనింగ్ మైక్రోస్కోపిక్ లెవెల్స్లో ఎట్లా ఉంది, ట్యూబ్ మూమెంట్ ఫంక్షన్ ఎలా ఉంది, ట్యూబ్ ఎండ్లో ఫింబ్రియా అని ఉంటాయి, ఓవరీ నుంచి రిలీజ్ అయ్యే ఎగ్ని అది కలెక్ట్ చేసుకోవాలి. సో ఆ ఫంక్షన్ ఏమైనా డిటోరియేట్ అయిందా, ఏమైనా ప్రాబ్లం ఉందా దాంట్లో అన్నది మనకు తెలియదు. అండ్ ఫైనల్గా గర్భసంచి అంటే ఇవన్నీ కూడా బాగా జరిగి ట్యూబ్లో మనకి ఎగ్ కణం కలిసి పిండం తయారైనా వచ్చి అతుక్కోవాల్సింది ఫైనల్గా గర్భసంచిలోనే. కాబట్టి గర్భసంచి లైనింగ్లో ఏమన్నా ఫ్యాక్టర్స్ ఏమన్నా ప్రాబ్లం చేస్తున్నాయా, దానివల్ల రావట్లేదా.
సో నేను చెప్పిన ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా మనము చెప్పగలం ఇది అయి ఉండొచ్చు అది అయి ఉండొచ్చు అని, కానీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో మనం ఎటువంటి టెస్ట్స్ లేవు ఇప్పుడు ప్రెజెంట్ టెక్నాలజీలో టు టెల్ అవునండి మీకు మైక్రోస్కోపిక్గా ఈ ప్రాబ్లం ఉంది దీనికి సొల్యూషన్ చేయొచ్చు అని చెప్పలేం. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఒక ప్రోటోకాల్ పెట్టుకుంటాం వేర్ 5 to 6 cycles న్యాచురల్గా ట్రై చేస్తాం టాబ్లెట్స్తో. కాట్లేదు అంటే వీ మూవ్ టు ఐయుఐలో కూడా ఒక 3 cycles దాకా ట్రై చేస్తాం. అవి కూడా ఫెయిల్ అయితే ఏం చెప్తామంటే ఇదర్ లాప్రోస్కోపీ కెమెరా వేసుకొని ప్రాబ్లం ఉందా అని చూసుకొని కరెక్ట్ చేసుకొని ఇంకొక 3 cycles ఐయుఐ ట్రై చేయడం, లేదు అంటే డైరెక్ట్గా ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ట్రై చేయడం. రైట్. జనరల్గా యూజువలీ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వస్తుందంటారు. యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతాయి అంటారు ఇన్ఫర్టిలిటీకి? సో విమెన్లో యురేత్రా అండ్ వెజైనా అన్నవి దే ఆర్ నియర్ బై. సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయినా లేదా వెజైనాలో ఇన్ఫెక్షన్స్ అయినా దే కెన్ ఇంటర్చేంజబుల్లీ గో టు ది అదర్ అనమాట. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా లేడీ కొన్నిసార్లు కంప్లైంట్ చేస్తుంది, ఎక్కువగా తెల్లబట్ట అవుతుంది అంటే వైట్ డిశ్చార్జ్ అవుతుంది, వెజైనాలో ఇచ్చింగ్ ఉంది, ఫౌల్ స్మెల్ వస్తుంది, దానివల్ల కడుపు నొప్పి రావడం. సో ఎస్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కాజేటివ్ ఆర్గానిజమ్స్ చాలా కూడా కెన్ ఆల్సో ఎఫెక్ట్ ది వెజైనా అండ్ ద సర్విక్స్. సో ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా పైన గర్భసంచి లోపలికి వెళ్ళి దెన్ ట్యూబ్స్లోకి వెళ్ళి అక్కడ కూడా బ్లాకేజ్ క్రియేట్ చేయొచ్చు, లేదా ట్యూబ్లో లైనింగ్ని దెబ్బతినేలా చేయొచ్చు, ఈవెన్ గర్భసంచిలో లైనింగ్ డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంటుంది. రైట్. ఒక కాల్ తీసుకుందాం అండి. నిజామాబాద్ నుంచి నరేష్ గారు నమస్తే అండి. నరేష్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నరేష్ గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, కాల్ కట్ అయిపోతుంది, డైరెక్ట్ మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం 7 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఓకే, చెప్పండి. మేడం 7 years అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే అండి, ట్రీట్మెంట్స్ ఏవి తీసుకోలేదా? ఇప్పటి వరకు అంటే ప్రెగ్నెన్సీ రాలేదు. ఓకే అదే మేడం. ఓకే సరే. మీ వయసు వైఫ్ ఏజ్ ఏంటండి? ఇద్దరిది వయసు ఏంటి? వయసు 30 ఉంటుంది మేడం, 35 ఉంటుంది మేడం. ఓకే సరే అండి. సో యాక్చువల్గా మేము చెప్పేది 1 year వరకే వెయిట్ చేసి కాలేదు అంటే అప్రోచ్ అవ్వమంటామండి. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఎప్పుడు కూడా 1 year అని ఎందుకు డిసైడ్ అవుతామంటే యాజ్ పర్ స్టాటిస్టిక్స్ ఒక 100 మందిని తీసుకుంటే నియర్లీ 90 మందికి ఆ ఫస్ట్ ఇయర్ ఎండ్కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు అంటే. రిమైనింగ్ 10% ఇంకొక సెకండ్ ఇయర్ ఎండ్కి అనదర్ 6-7 మెంబర్స్కి వచ్చేయచ్చు. ఇంకా లాస్ట్ ఈ 2-3 మెంబర్స్ ఎవరైతే మిగులుతారో థర్డ్ ఇయర్ వరకు వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, దానివల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదని అర్థం. ఇప్పుడు మీ కేసులో ఆల్మోస్ట్ 7 years అవుతుంది కాబట్టి మీరు ఒక ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ని ఎవరినన్నా అప్రోచ్ అయితే వాళ్ళు అట్లీస్ట్ బేసిక్ ఏమన్నా టెస్ట్ అంటే వైఫ్లో గుడ్లు ఎలా ఉన్నాయి, మీవి కనాల్ కౌంట్స్ ఎలా ఉన్నాయి అన్న బేసిక్వి చూసి కనీసం కొన్ని ట్యాబ్లెట్స్తో అన్న హెల్ప్ చేసే అవకాశం ఉంటుందండి. రైట్. జనరల్గా ఎలాంటి కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు ఇన్ఫర్టిలిటీకి ఎఫెక్ట్ అవుతారంటారు? కోమార్బిడిటీస్ అంటే పర్టికులర్గా ఇప్పుడు లెటెస్ట్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ నీటి బుడగల సమస్య అందరు అంటారు కదా, పీసీఓడి చాలా మందికి ఉంటుంది. పీసీఓడిలో 2 types ఉండొచ్చు, ఒకటి ఒబీస్ పీసీఓడి ఉంటుంది, ఒకటి లీన్ పీసీఓడి అంటుంది. చాలా అందరూ ఏమనుకుంటారంటే పీసీఓడి ఎప్పుడు కూడా లావు ఉన్న వాళ్ళలోనే ఎక్కువగా కనబడుతుంది అంటారు, బట్ అట్లా ఏం లేదు, సన్నగా ఉన్న వాళ్ళలో కూడా పీసీఓడి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇలా లావుగా ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే కొంచెము ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఉంటుందన్నమాట, అంటే షుగర్ వచ్చే టెండెన్సీ ఎక్కువగా ఉండొచ్చు. అండ్ సిమిలర్లీ కొంచెం ఏజ్డ్గా 35+ ఉన్న వాళ్ళు అండ్ ఆల్సో ఒబేసిటీతో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొంచెం వాళ్ళకి దే మైట్ హ్యావ్ అదర్ కన్సర్న్స్, షుగర్ కానీ బీపీ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో వీటి వల్ల ఫర్టిలిటీ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే కొంచెం క్రానిక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే స్లైట్గా ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీటి వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా కన్సర్న్స్ ఎలా వస్తాయంటే లైక్ ఐ సెడ్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డయాబెటీస్, షుగర్స్ కంట్రోల్లో లేని వాళ్ళకు బేబీ ఫామ్ అయ్యే టైంలో ఆర్గానోజెనసిస్ అంటాం, ఫస్ట్ 3 monthsలో ఆర్గాన్స్ అన్నీ కూడా ఫామ్ అవుతాయి బేబీవి. ఆ టైంలో ఆ షుగర్స్ హై ఉండడం వల్ల ఎఫెక్ట్ అయ్యి సరిగ్గా బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ లేదా హార్ట్లో అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. ఒక కాల్ తీసుకుందామండి. రేపల్ల నుంచి అస్మా గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ ఉన్నారు. అంటే నాకు మ్యారేజ్ అయి 2 years అవుతుందండి. ఓకే అండి. సో ఇంతకు ముందు 4 months ముందు
అంటే ఇప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే 4 months ముందు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేశానండి గుంటూరులో. ఓకే. అయితే ఆమె ఒక 4 months వరకు టాబ్లెట్స్ ఇచ్చారు. అప్పటికి ఏం కాకపోతే అంటే హెచ్సిజి చేయించుకోమన్నారు. ఓకే. అంటే అది కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటుందని తెలిసి నేను భయపడి చేయించుకోలేదండి. అంటే అది పర్టికులర్ గా చేయించుకోవడం ఇంపార్టెంటేనా? ఓకే. సో ఇప్పుడు ఇట్లా ఓవ్యులేషన్ ఇండక్షన్ సైకిల్స్ అంటామండి. అంటే టాబ్లెట్స్తో ఎగ్ పెరిగేలా చూసి విడుదలైంది అన్నప్పుడు న్యాచురల్గా ట్రై చేయమంటాం హస్బెండ్ వైఫ్ని కలిసి. అలా రిపీటెడ్గా 3-4 సైకిల్స్ కూడా చేసి కాలేదు, రిజల్ట్ రావట్లేదు అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అన్నది చూసుకుంటామండి. దీనికి 2 రకాల టెస్ట్ ఉంటాయి. ఒకటి మీరు అంటున్న హెచ్ఎస్జీ, ఇంకొకటి సోనోసాల్పింగోగ్రఫీ అంటాం ఎస్ఎస్జీ. హెచ్ఎస్జీలో ఏంటి అంటే ఒక కలర్డ్ ఫ్లూయిడ్, బ్లూ కలర్డ్ డై మిథిలిన్ బ్లూ అనేది కింద నుంచి పంపిస్తాము. అండ్ ట్యూబ్స్లో ఎంటర్ అవుతుందా లేదా, స్పిల్ అవుతుందా లేదా అన్నది ఎక్స్రే అసిస్టెన్స్తో చూస్తాం. ఇది కొంచెం పెయిన్ఫుల్గా ఉండొచ్చు, బట్ ఇట్స్ నాట్ వెరీ బ్యాడ్ అండి. ఎందుకంటే మీకు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు అండ్ వెరీ డెలికేట్లీ ఆ డాక్టర్ చేస్తారు ప్రొసీజర్. బట్ స్టిల్ మీరు భయపడుతున్నారు అంటే అ లిటిల్ లెస్సర్ పెయిన్ఫుల్ ప్రొసీజర్ వచ్చేసి మీకు ఎస్ఎస్జీ అంటే సోనోసాల్పింగోగ్రఫీ. ఇక్కడ అల్ట్రాసౌండ్ గైడెన్స్లో వాటర్ లేదా డిస్టిల్డ్ వాటర్ లేదా సెలైన్ని మనం పంపించి స్కాన్లో మనం స్పిల్ అనేది చూసుకుంటూ ఉంటాం అన్నమాట. సో దీంట్లో కొంచెం పెయిన్ హెచ్ఎస్జీ కంటే కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. మేబీ ఇఫ్ యూ ఆర్ స్కేర్డ్ ఆఫ్ హెచ్ఎస్జీ యూ కెన్ ఆప్ట్ ఫర్ ఎస్ఎస్జీ. రైట్. అలాగే ఫర్టిలైజేషన్కి ట్యూబుల్ బ్లాక్స్ అనేవి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతాయి అంటారు? సో ట్యూబ్లోనే ఎగ్ స్పర్మ్ కలిసేవి. సో ట్యూబ్లో బ్లాక్ వచ్చింది అంటే ఎగ్ ఇస్ కమింగ్ ఓవరీ నుంచి, స్పర్మ్ కూడా గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ ద్వారా వస్తుంది. బట్ స్పర్మ్ అండ్ ఎగ్ కలవడానికి మధ్యలో మనకు అడ్డు అనేది ఏర్పాటు అవుతుంది అనమాట. సో ట్యూబల్ బ్లాక్స్ సింగిల్ సైడ్ ఉన్నాయా, బోత్ సైడ్స్ ఉన్నాయా, అది కూడా మనం చూసుకోవాలి. ట్యూబల్ బ్లాక్ ఇట్ కెన్ బీ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, లేదా ఇంకొంతమందికి ఏమవుతుందంటే ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ కంప్లీట్ అయింది అని ట్యూబెక్టమీ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేసేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఏదో సమ్ అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్ వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటారు. ఆ టైంలో ఏమవుతుందంటే ఇప్పుడు 2 ట్యూబ్స్ కూడా బ్లాక్డ్ ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ సర్జరీ. అప్పుడు కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అదే యూనిలేటరల్ బ్లాక్ కేసెస్లో, అంటే ఒక్క సైడే ట్యూబ్ బ్లాక్ ఉంది అన్న కేసెస్లో, యాజ్ లాంగ్ యాజ్ ఎగ్ వేరే ఓవరీ నుంచి రిలీజ్ అవుతుంది అన్నప్పుడల్లా వాళ్ళు న్యాచురల్గా అయినా ట్రై చేయొచ్చు, లేదా ఐయుఐ లాంటి సైకిల్స్ అయినా ట్రై చేయొచ్చు. కానీ ట్యూబ్స్ 2 వైపులా బ్లాక్ ఉంది అన్నప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ఐవీఎఫ్ లాంటి మెథడ్ని వాళ్ళు ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ట్యూబ్తో సంబంధం ఉండదు. ఓవరీ నుంచి డైరెక్ట్గా ఎగ్ని రిట్రీవ్ చేసి హస్బెండ్ స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో తయారు చేస్తాం. తయారైన ఎంబ్రియో ల్యాబ్లో తయారవుతుంది. తయారైన ఎంబ్రియోని డైరెక్ట్గా తన గర్భసంచిలో మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. రైట్. అలాగే అంటే ట్యూబెక్టమీ చేసుకున్న వాళ్ళకి ఐవీఎఫ్ ఐయుఐ ప్రొసీజర్సే మెయిన్ 100% యాక్యురసీ ఇస్తుందంటారా? సో ట్యూబెక్టమీ అయిన కేసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అయింది అంటే సిజేరియన్ టైంలో ట్యూబెక్టమీ అయిందా, లేదా ఓపెన్ సర్జరీలో అయిందా, లాపరోస్కోపీలో క్లిప్పింగ్ అయిందా, సో ఏ మెథడ్ ద్వారా అయింది, ప్లస్ ఎన్ని ఇయర్స్ అయింది, 3 years అయిందా, 4 years అయిందా, సో డ్యూరేషన్, ఇప్పుడు మిగిలిన ట్యూబ్ లెంత్ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకొని ఫ్యాక్టర్స్ ఈదర్ దే కెన్ గో ట్యూబల్ రీకాన్యులేషన్ సర్జరీకి, లేదా డైరెక్ట్గా ఐవీఎఫ్ ప్రొసీజర్ని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.